నాకు తెలిసి స్నేహితుల మధ్య విభేదాలు ఒక కెటలిస్ట్లా వ్యవహరిస్తాయి. అలాంటి సంఘటన నాకు జరిగింది. తను చనిపోతే తన దగ్గరకు కూడా రావద్దన్న మాట నాకు ఇంకా గుర్తుంది. హలో, జిట్టు క్యాపు డ్రెస్ నేను ఎప్పుడు ఇంతే కదరా. ఏంట్రా ఎప్పుడు ఫోనేనా? చెప్పరా. ఏంటోరే అమ్మాయిలు అస్సలు అర్థం గారు. మొన్నేమో ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేశారు, నిన్నేమో రాఖీకి రాఖీ కట్టేశారు. వీళ్ళు అస్సలు ఎవరికి అర్థం గారే. దీనికి సమాధానం గూగుల్ సెర్చ్ చేసినా దొరకదురా. సరే కానీ ఈరోజు ఎలాగైనా సరే ఎంజాయ్ చేసేద్దామా జిట్టు? చేద్దాం, అలాగే చేద్దాం. సరే. రే ఎంతసేపు వెతకాలరా నిన్ను? ఏరా ఎన్ని రోజులు వెయిట్ చేసావేంటి? 5 minutes లేట్ అయింది. సర్లే. సరే ఇంతకు మనోడేడి? వచ్చేస్తాను లేరా. హాయ్ గైస్, వాట్సాప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నందు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రామా. మొన్నే కదరా విపరీతంగా ఫ్రెండ్షిప్ డే చేసుకున్నాం, మళ్ళీ ఫ్రెండ్షిప్ డే ఏంటి? అరే మామూలు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఫ్రెండ్షిప్ డే, మనకి ఎవ్రీడే ఫ్రెండ్షిప్ డే రామ్. ఇలాంటి కొటేషన్లు వింటానికి బాగానే ఉంటాయి. మన ఫ్రెండ్షిప్ని చూస్తే అంత తట్టుకోలేకపోతున్నాడు. అట్లా పద అక్కడికి వెళ్ళిపోదాం. అవునట్టు ఈరోజు సండే కదా. పండగ అనేది అకేషనల్గా వస్తుంది, మాకు మాత్రం ఎవ్రీ సండే ఫెస్టివలే. మొదలైంది మా కథ, పలు రంగుల వాన విల్లుగా, విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. రైట్ నౌ మొదలైంది మా కథ, పలు గొంతుల తేనె జల్లుగా, సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా, తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల భావుక, ఒకరికి మరి ఒకరను పాసట. ఆ మాట ఏమిటంటే, ఒకవేళ తను చనిపోయి ఉన్నప్పుడు తన చేయి నా కన్నీళ్లను తుడవదని. ఎంత మంచి స్నేహంలో విభేదానికి కారణం. ఏమన్నా ఎగ్జామ్ ఏమైంది? రిపేరా? రిప్పేంట్రా, ఎంపీసీ కాకుండా ఇంకో 3 సబ్జెక్టులా? అంటే 3 సబ్జెక్టులు కాదురా. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని, అంటే ఎగ్జామ్ దొబ్బింది. ఏంట్రా ఏం చేస్తున్నా? ఇదేదో బాగుంది కదరా, వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నా. అదేరా, ఒక విషయం గురించి చెప్దాం రమ్మన్నాను కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను. వాడికి ఏదో పని ఉన్నట్టుంది. సర్లే ఏదో చెప్తానన్నా. సర్లే, వాడు లేడు కదరా, తర్వాత. అలా విభేదాలు మొదలైన మా స్నేహంలో ఏం జరగబోతుందో మీరే చూడండి. ఎక్కడలో ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉండదని ప్రూవ్ చేశాడు రాడు. ఇంచక్క మన ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం, మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. ఫోన్లేరా, ఆడే తెలుసుకుని వెనక్కి వస్తాడు. సర్లే పద మెస్కి వెళ్దాం. నేను రాను వెళ్ళు. మిస్అండర్స్టాండింగ్.
ఎటువంటి బంధాన్నైనా మార్చేస్తుందని నాకు ఈరోజే తెలిసింది. నందు, ఏంటందాకా అయిపోయావు? నువ్వు లేని వాళ్ళకి ఇచ్చేపోవడానికి సున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మనమంతా పొద్దున సూర్యుని రాత్రి చంద్రుని చూస్తాం తప్ప రాత్రి సూర్యుని పొద్దున చంద్రుని చూడము. నువ్వు అలా చేసి ఉండకపోతే నన్ను కోల్పోయేవాడు కాదు. సారీ. ఆలోచిస్తే చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ ఇష్టమైన వాళ్ళ మధ్య చిన్న విషయం కూడా పెద్ద విషయమే. అప్పుడే తన రాక నా జీవితంలో మలుపు తీసుకొచ్చింది, మా స్నేహానికి పునర్జీవం పోసింది. హలో, ఎక్కడున్నారా? ఎవరు మీరు? ఎవరు కాదు, ఎక్కడున్నావు? నేనే ఇక్కడ పార్క్లో ఉన్నా. సరే, వస్తున్నాను. హాయ్ రా. హాయ్. ఎవరు? నేనెవరో నీకు తెలియదు, ఆ విషయం నాకు తెలుసు. మనం అనుకోకుండా పరిచయం అవడం కారణం రాంగ్ నెంబర్. చాలా గొప్ప విషయం బ్రదర్. నా వాయిస్లో ఫ్రీక్వెన్సీని విని నేను బాధలో ఉన్నానని తెలుసుకున్నావంటే నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేస్తావు. ఓకే బ్రదర్, నాకు స్నేహం పైన చాలా విశ్వాసం ఉంది. ఒకవేళ నీ ప్రాబ్లం స్నేహం అయితే నేను తప్పకుండా సాల్వ్ చేస్తా. ఇంతకీ ఏమైంది? చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద పెద్ద బంధాలు దూరం అవుతుంటాయి. ఇదే విషయం నీ జీవితంలో జరిగింది. అవునట్టు రేపు నీ బర్త్డే కదా? అయిన వాళ్ళు లేకుండా బర్త్డే ఏంటి బ్రదర్? రేపు నీ బర్త్డేకి గుర్తుండిపోయి గిఫ్ట్ ఇస్తా బ్రదర్, వెయిట్ చేయి. సరే, రేపు నీ దగ్గర గిఫ్ట్తో వస్తా. తెలిసిన వ్యక్తి గురించి ఎవరు పట్టించుకోరు. అలాంటిది నా జీవితంలో అనుకోకుండా పరిచయమైన వ్యక్తి నా బాధ పోగొట్టడానికి ఏం చేశాడో మీరే చూడండి. బాబు మాస్టారు, మొన్నమ్మా కొత్త పెయింట్ వేశారు. నువ్వేనా ఏంటి పెయింటింగ్ డబ్బులు ఇచ్చింది? డబ్బులు ఎవడైనా డబ్బులే కదండి. దిగొచ్చాడండి ఫిలాసఫర్. వయసు పెరిగే కొలది హైట్ పెరుగుతారు లేదా వెయిట్ పెరుగుతారు. నువ్వేంటా అందం పెరుగుతారు. ఏంటి బిస్కెటా? సర్లే, అదంతా కాదు, నీకు విషయం చెప్పాలి. స్నేహం విలువ స్నేహంలో ఉన్నవారికే తెలుస్తుంటుందిరా. అదేంటో స్నేహంలో ఉన్నవారికే విలువలు వస్తుంటాయి. తప్పలేదు నా అన్నమాటలో. ఏంటి? అదే ఫిలాసఫర్ అని. బిస్కెట్లో ఇందుకు ఏమైంది రజిత్తు? అదిరా జరిగింది. కలిపేద్దాం. సరే. హాయ్ నందు. హాయ్ రే. ఈగో అనేది విషపూరితమైన ఎమోషన్ నందు. ఎంత నాకెందుకు చెప్తున్నావురా? నేను ఎందుకు అలా అన్నానో నీకు క్లారిటీ ఉండి ఉంటుంది. నువ్వు ఈగోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నాకు తెలుసు, అందుకే అలా చెప్పడానికి వచ్చాను. సరేలే చెప్పు. తన బర్త్డే రోజు అనుకోకుండా ఎవరైనా విష్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో అదే విష్ చేస్తాడనే వ్యక్తి చేయకపోతే అంతే ఫీల్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ ఆ డోస్ చాలా ఎక్కువ. దేవుడు వరిస్తే బాగుండు, వరమిస్తే బాగుండు అని అందరం కోరుకుంటాం, కానీ స్నేహం రూపంలో వరమిస్తే వదులుకుంటాం. మనం ఒకరికి సారీ చెప్పామంటే తప్పు చేసామని దాని అర్థం కాదు. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి వాల్యూ ఇవ్వడం. రే జిత్తు, రే ఏంట్రా ఎలా వచ్చావు? పదా కూర్చుందాం.
ఏ బ్యాచ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకున్నాను రా. ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్రెండ్షిప్ చూసి నేను కూడా జలస్ ఫీల్ అయ్యా. ఏమైందిరా ఇప్పుడు మళ్ళీ ఫిలాసఫీ స్టార్ట్ చేసావు? ఫిలాసఫీస్ కాదురా, ఫ్యాక్ట్ రా. ఏమైందిరా ఇప్పుడు? నువ్వు మాట్లాడేది మా మధ్య గొడవ గురించేగా. నేను ఫ్రెండ్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో లవ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చా. లేదురా, నువ్వే కనుక ఎలా చేసుంటే నేను నీ దగ్గరికి వచ్చేవాడిని కాదురా. అలాగే సూర్య గారు నా దగ్గర నుంచి బాధపడేవాడు. ఒక విషయం రామా, ఒక అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ అమ్మాయి మీద చూపించాల్సిన ప్రేమతో పాటు స్నేహం కూడా రా. నీ సొంత స్నేహితుడిపై నువ్వు అలా స్నేహం చూపించకపోతే నువ్వు ఆ అమ్మాయితో ఎంతకాలం కలిసి ఉంటావు. You can have love too. When you have both together, it will be great. Otherwise, it was nothing. చా, ఇంత దారుణంగా ప్రవర్తించాను నేను. నా తప్పును తెలుసుకున్నాను రా సూర్య, నీ దగ్గరకు వస్తున్నా. వాళ్ళిద్దరూ నా జీవితంలో అతి ముఖ్యమైన రోజును నాకు తిరిగి గిఫ్ట్గా తీసుకొచ్చారు. ఇలా సరే కానీ నేను మమ్మల్ని గిఫ్ట్ ఇస్తాను కదా, గిఫ్ట్ తీసుకొచ్చాను. Hey, how about that new movie Saturday soon? Let's have a happy endings. Come on. Yes, Surya. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ఇదండి నా అనుకోని పరిచయం స్టోరీ. ముందు చెప్పినట్టు ఫ్రెండ్షిప్లో విభేదాలు కెటలిస్ట్లా వచ్చి రీజెంట్లా పోతూ ఉంటాయి. కానీ వాటిని తప్పుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. సారీ లైఫ్ అంటే ఏంటో మీకు పరిచయం అవుతుంది. అక్కడే ఉన్నాను రా. రోలింగ్ యాక్షన్. స్నేహం విలువ ఏంటో స్నేహంలో ఉన్నారు తెలుస్తుందా? మరి మర్చిపోయాను రా. డైలాగ్ రోలింగ్